ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లిదేవి, నేను బావిలో దూకి నీ విగ్రహం తీస్తాను. మా అమ్మ నాన్నని ఎలాగైనా సంతోషంగా ఉండేలా నువ్వు చూడాలి. హర 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 మహాదేవ త్రిలోచనాయ పరమేశ రుద్రకాయ భైరవాయ హే శివాయ శంకర. హర 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 మహాదేవ త్రిలోచనాయ పరమేశ రుద్రకాల భైరవాయ హే శివాయ శంకర. శ్రీవల్లి, సుబ్రహ్మణ్యేశ్వర, నా బిడ్డను కాపాడు తండ్రి. శ్రీవల్లి, బావిలోకి దిగిన ఏ వ్యక్తి ఇంతవరకు ప్రాణాలతో బయటకు రాలేదు కదా. ఆ అమ్మాయి ప్రాణాలతో వస్తుందంటారా? ఏమో, వాళ్ళ కుటుంబానికి ఉన్న శాపం ఆమె మాత్రమే పోగొడుతుందని సీతమ్మ చెప్తుంది కదా. కానీ విగ్రహం కోసం వెళ్ళిన వాళ్ళని ఆ పాము కాటేస్తుంది కదా, తనను మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది? నాకు తెలిసి ఆ అమ్మాయి ప్రాణాలతో రావడం కష్టమే. శ్రీవల్లి, 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 శ్రీవల్లి.
शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा అమ్మా, ఇక నువ్వు నాన్నగారి దగ్గరికి భయపడకుండా వెళ్ళొచ్చు. నాన్నగారికి ఏం కాదమ్మా. నాన్న, మన కుటుంబానికి ఉన్న శాపం పోతుంది. నువ్వు, అమ్మ, అన్నయ్య, అక్క అందరూ కలిసి సంతోషంగా ఉండండి. శ్రీవల్లి, నా మాట వినమ్మా. కష్టమైనా పర్వాలేదు, మీ నాన్నకి దూరంగా ఉండగలనమ్మా. నువ్వు మాత్రం ప్రాణత్యాగం చేయకు తల్లి. అవునమ్మా, మన కుటుంబానికి ఉన్న శాపం పోకపోయినా పర్వాలేదు తల్లి. మన కుటుంబం కలవకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. మాకు మాత్రం నువ్వు ఉంటే చాలమ్మా. వద్దమ్మా, నువ్వు ప్రాణత్యాగం చేయొద్దు తల్లి. స్వామీజీ, నా ఆత్మార్పణకి సిద్ధం చేయండి. అలాగేనమ్మా. శ్రీవల్లి, వద్దు శ్రీవల్లి. ఆ విగ్రహాన్ని స్వామివారి పక్కన ప్రతిష్ఠించు. Sa
ఎంత పని చేస్తావురా? ఎందుకు చేసావు పని చెప్పావు? ఈ రోజు నిన్ను చంపేస్తాను. ఎందుకు చేసావు? శ్రీవల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చేశాను బావా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును బావా, శ్రీవల్లిని కావాలనే తన మెడలో తాళి కట్టాను. ఇప్పుడు శ్రీవల్లి ఒంటరి కాదు, తను నా భార్య. శ్రీవల్లి, నా భార్యమైన నువ్వు ప్రాణార్పణ చేస్తానంటే అందుకు నేను ఒప్పుకోను. ఒకరికి భార్య అయిన తర్వాత నువ్వు ప్రాణార్పణ చేయాలనుకున్నా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనుకుంటున్నావా? చెయ్యడు. వెంకన్న, ఈ సంవత్సరం మీ అమ్మాయికి పెళ్లి చేస్తావా? చేద్దాం అనుకుంటున్నాను రా. మంచి సంబంధం దొరకాలిగా. కట్నం ఏమాత్రం ఇస్తావేంది? నా స్తోమత తగ్గట్టు ఇస్తాను రా. రే సోమన్న, ఇక్కడ ఎవరో ఉన్నారా? ఆగి అడవిలో ఎవరు ఉంటారా? ఇదిగో ఇక్కడ ఉన్నాడు రా, చూడరా. అవునరా, పద వెళ్దాం. చూద్దాం. బాబు 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 లే బాబు. బాబు, ఎవరో ఇతన్ని ఇక్కడ కట్టిపడేసినట్టున్నారు. కట్లిద్దాం రారా. రేయ్, తల దగ్గర రక్తం వస్తుందిరా. పాపం ఎవరో కొట్టేసి ఇక్కడ పడేసినట్టున్నారా. అరే, ఇవన్నీ మనకెందుకురా, వెళ్దాం పదరా ఇక్కడ నుంచి. రేయ్, అదేంట్రా అలాంటావు? చూస్తూ చావు బతుకులో ఉన్న మనిషిని ఎలా వదిలేస్తావు? పాపం తగులుతుందిరా. హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద. పట్టుకో. రే, ఇటు పక్క బండ్లు అంతగా రావట్లేదు కదరా. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి? ఒరే, మనం ఆలస్యం చేస్తే అబ్బాయి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మన ఊరి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్దాం. అలాగే, పట్టుకో. సోమజీ, శాప విమోచనం చేయాలంటే నేను పెళ్లి చేసుకోకూడదని అప్పుడే దినిగారో రాళ్ళని తెలిసి నేను ప్రేమించిన వాడిని కూడా కాదనుకున్నాను. ఈ జన్మకి ఈ రోజే నాకు చివరి రోజు అనుకుని విగ్రహాన్ని బావిలో నుంచి తీశాను. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే లోపల నా మెళ్ళో తాళి పడిపోయింది. స్వామీజీ, నాకు పెళ్ళైనంత మాత్రాన నేను ప్రాణార్పణ చేయనని చెప్పలేను. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో మీరే చెప్పండి. శాపం పోవాలంటే
ఇంకా ఏం చేయాలో చెప్పండి స్వామి. నీ జన్మ కారణం నువ్వు ఈ విగ్రహం తీయటమే కదా. ముందు నువ్వు విగ్రహ ప్రతిష్టాపన చెయ్యి తల్లి. మీ వంశానికున్న శాపం పోయిందా లేదా అనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అలాగే స్వామి. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వు నాకిచ్చిన ఆజ్ఞని నేను సంతోషంగా పాటించాలనుకున్నాను. నాకు నా ప్రాణాల మీద ఆశ లేదు. నా మెల్ల పడిన ఈ మంగళసూత్రం వల్ల నేను పొరపాటు చేసినట్టయితే నన్నే శిక్షించు. కానీ మా కుటుంబానికి ఉన్న శాపం నుంచి మా వాళ్ళని విముక్తి చేయి స్వామి. స్వామి, నా చిన్నప్పటి నుంచి నిన్నే కులదైవంగా భావిస్తూ నీకు పూజలు చేస్తూ వస్తున్నాను. అలాంటి నీ భక్తురాలికి కడుపు కోత మిగిల్చొద్దు స్వామి. ఏ శిక్ష వేసినా అది నాకు వేయి, కానీ నా కూతుర్ని కాపాడు. సుబ్రహ్మణ్యేశ్వర, ఏమిటి స్వామి ఇలా చేస్తున్నావు? శాపం పోగొట్టుకోవడానికి కూతురు ప్రాణాన్ని బాలా ఎందుకయ్యా ఇంత కఠిన శిక్ష వేశావు? ఆ శిక్ష ఏదో నాకు వేసినా సంతోషంగా స్వీకరించుండేవాణ్ణి. నా కూతుర్ని ఆశీర్వదించి తనకు జీవితాన్ని ప్రసాదించు. కోదండరామయ్య, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించు. కోదండరామయ్య, కానివ్వు.
సుబ్రహ్మణ్యేశ్వర, ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. ఏం జరుగుతుందో, ఏం చూడాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది స్వామి. అంతా నీదే భారం. నమస్కారం కోదండ రామయ్య గారు. నమస్తే సిఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.